ఇలా అన్ని కజ్జికాయలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కజ్జికాయలన్నీ రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. దాంట్లో ఒక్కొక్క కజ్జికాయ జాగ్రత్తగా వేస్తూ వేయించుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కానీ పూరి తయారు చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. లేదంటే ఏమాత్రం రంధ్రాలున్నా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కజ్జికాయలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి. రెండు వైపులా బ్రౌన్ కలర్ లోకి రాగానే వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. టేస్టీగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. ఇప్పుడు మనం అప్పాలు తయారు చేయడం చూద్దాం. వీటిని